రామారం రైస్ మిల్లు భువనగిరి జిల్లా గుండ్ర మండలం. రైతులు మోయకుండా ఎలివేటర్ లిఫ్ట్ సిస్టమ్ లో అక్కడికి పోతాయి. ఇలాంటి హౌస్ లోపల ఉంటది. ఇలాంటి హౌస్ మిల్లు లోపల ఉంటది. అప్పట్లో మూటలు మరి బట్టలు పుల్లు బోరాలు అక్కడ ఎంత వచ్చినా అది లిఫ్ట్ చేయవచ్చు. అక్కడి నుంచి వస్తాయి. మనసులు మోయకుండా ఎలివేటర్ మిషనే పట్టుకొస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ మిల్లు నుంచి మిషని ఉసుక దుప్ప రాయి బెల్లం మట్టి ఏం లేకుండా చేస్తుంది. ఆ మిషన్ నుంచి లబ్బచ్చినారు ఒట్లు ఈ విధంగా వస్తుంది. చేబియ్యం ఈ విధంగా వస్తాయి. వచ్చిన చేబియ్యాన్ని సపరేట్ అంటారు. బియ్యం చెరుగుతుంది. చెరిగి ఈ విధంగా బియ్యం పంపిస్తుంది. మరి ఈ మిషన్ నుంచి మరి చెరిగిన బియ్యాన్ని పాలిసర్ అనగా తెల్లగా బియ్యం తెల్లగా చేస్తుంది. ఈ మిషన్ తెల్లగా చేస్తుంది. ఈ చేసిన మిషన్ తర్వాత ఈ మిషన్లకు బియ్యము నూకలు వస్తాయి. ఈ విధంగా మిల్లు వస్తుంది. అట్లా రాజా ఈ బియ్యం మళ్ళా పాలిసర్ అనగా తెల్లగా చేస్తుంది. తెల్లగా చేస్తే ఈ బియ్యం ఈ విధంగా తెల్లగా వస్తాయి. ఈ విధంగా తెల్ల అలాంటి బియ్యం ఇలా తెల్లగా వస్తాయి. తెల్లగా వచ్చిన బియ్యాన్ని తెల్లగా అలాగా నూకలు బియ్యం పరాని వేరు చేస్తుంది. ఇలా మన బియ్యం వస్తుంది. దార ఇది సంచిలోకి ఇలా పట్టుకోవచ్చు. అందులో పెట్టగానే 50 కేజీలు కానీ బియ్యం పక్క బయటికి తీయాలి. ఇక్కడ నుంచి తవుడు పరం వేరే తవుడు రూమ్ లోకి పోతుంది. తవుడు ఈ విధంగా పోతుంది. ఓ తవుడు రూమ్ వేరే తవుడు రూమ్ ఉంటుంది. ఓ తవుడు ఈ విధంగా తవుడు పోతుంది. తవుడు పోస్తుంది. మొత్తం అన్ని ఫెసిలిటీ ఈ మిల్లులో అవకాశం ప్రతి ఒక్కటి అవకాశం ఉన్నది. అట్లా ప్రతి రైతు ఈ మిల్లు బాగా ఇష్టపడుతున్నారు. సీజన్ లో 24 hours ఆగకుండా మిల్లు నడిచింది. అంటే రోజుకు 600 బస్తాలు నడిచినాయి. బియ్యం ఒట్ల బస్తాలు. ఈ మిల్లు ఎప్పుడు ఆగదు. కరెంట్ 24 hours సౌకర్యం కలదు. ఒక బియ్యం ఎంత నాణ్యత ఉందో తెల్లగా ముత్యాలగా నాణ్యతగా మంచి నెంబర్ 1 నూకలు ఈ విధంగా వస్తున్నాయి. బియ్యం ఈ విధంగా వస్తాయి. సపరేట్ గా నెంబర్ 1 నూకలు కూడా ఇలా అవ్వవు. నూకలు ఇలా వస్తాయి. ఇలా వచ్చిన బియ్యం ఈ విధంగా ఇలా పట్టుకుంటారు. 50 కేజీలు ఆగానే పక్కన తీసి పక్క పెట్టి ఆడ కుట్టి ఆడ కుక్కలు ఎత్తారు.